మన తెలంగాణ ఉద్యమ నేత మనందరి ఆశాజ్యోతి ఈటెల రాజేందర్ గారు, కమలాపూర్ ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ గారికి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ 2 నిమిషాల్లో 4 మాటలు చెప్పి ముగిస్తా. రాజకీయాలు మాట్లాడొద్దని ముందే చెప్పిర్రు. సరే, అయినప్పటికీ కూడా ఆ వేదన ఆగడం లేదు. అనుభవించిన వాళ్ళం కాబట్టి, బాధపడ్డోళ్ళం కాబట్టి ఆ బాధ చెప్పుకునేటువంటి అవకాశం వచ్చింది అనుకుంటున్నాం, చెప్తున్నాం. ముందుగా ఒక్కసారి ఈటెల రాజేందర్ గారు లేని లోటు కనబడుతుందా లేదా మీ సమాధానంతో రావాలి. ఈటెల రాజేందర్ గారు లేని లోటు మనకు కనబడుతుందా లేదా? వినొస్తలేదు. ఇంకేదో సందిగ్ధంలా అవతలలో యువతలలో ఏమన్నా మీరు మాట్లాడింది పట్టుకొని ఏమైనా ఇబ్బంది పెడతారన్నట్టుగా మాట్లాడతానంటే అనిపిస్తాను నాకు. ఎవరికి భయపడడం అయితే గట్టిగా చెప్పింది. సార్ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా లేదా? సార్ ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉండదు. మీరేమో సార్ అక్కడ రావాల్సినటువంటి అవసరం ఉండదు అంటున్నారు. అందరం మాట్లాడుతుంటే సారు మళ్ళీ నన్ను ఇడికి వెళ్తా లేదు అన్నట్టుగా చూస్తానట్టు అనిపిస్తుంది నాకు. అదంతా ఏం లేదు. మేమంతా మీ అడుగుజాడల్లో నడిచేటువంటి వాళ్ళుగా మమ్మల్ని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని నరకం చూపించినా కూడా మీ వెంట నడిచేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరు లేని లోటు ఇక్కడ ఎవ్వరూ తీర్చలేనిది, ఇక్కడ ఎవ్వరు కూడా తీర్చలేనిది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా కష్టంలో నేనున్నా అని భరోసా ఇచ్చేటువంటి నాయకుడు లేడు మాకు. కనీసం మా బాధ చెప్పుకుందామంటే వినే నాయకులు లేరు. 2 ఏళ్ళు అయింది. 1.25 లక్ష చెప్పిళ్ళు, తట్టాడు మట్టి పోసింది లేదు, మా బాధలు పట్టించుకునే లేదు. మళ్ళా కష్టం వస్తే మీ దర్వాజే తొక్కుతున్నారు, మీ గేటే దాటుతున్నారు, మీ దగ్గరికే వస్తున్నారు. మళ్ళా కష్టాలు తీర్చేందుకోసం కూడా కొంతకాలం కోపంగా ఉన్నా మళ్ళా ఆ తల్లి ప్రేమ లాంటి మీ ప్రేమ మళ్ళీ కరుణ చూపిస్తూనే ఉంది, మా సమస్యలు పరిష్కరిస్తూనే ఉంది. కాబట్టి ఆ ప్రేమ మాకు మొత్తం కావాలి. ఇప్పుడు మేము అద్దె మనుషులం అయిపోయినాం. మా సొంత మనిషి దగ్గరే మేము అద్దె మనుషులుగా మారిపోయినాం. అటువంటి పరిస్థితి మాకు ఉండద్దంటే మళ్ళీ మీరు పూర్తి స్థాయిలో హుజరాబాద్కు రావాలని మనసారా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ప్రజలేమో మీరు రావాలని కోరుకుంటే మీ జీవితం ఏందో మాకు అర్థమైతే లేదు. మొదటి నుంచి పోరాటాలే, అటు ప్రతిపక్షంలో ఉన్న పోరాటమే, ఉద్యమంలో ఉన్న పోరాటమే, అటు అధికారంలో ఉన్న పోరాటమే. మళ్ళీ అన్ని కష్టాలు తప్పినాయిరా, మంచి మార్గం, మంచి కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చారు, అక్కడ మంచి స్థానంలో ఉన్నారు, మా అందరికి ఉపయోగపడతారు అనుకుంటే మళ్ళీ కష్టాలే. ఎక్కడ చూసినా మీ వెనక కుట్రలే ఉన్నాయి. ఎన్ని కుట్రలైనా తెగించుకొని మీరు నిలువుగా నిలబడుతున్నారు, మాకు ధైర్యంగా నిలబడుతున్నారు. మీ బాటే మాకు స్ఫూర్తి, మీరు చెప్పే మాటే మాకు ఆదేశం. ఖచ్చితంగా ఎన్ని కుట్రలైనా తట్టుకుంటాం, ఎంతమంది ఇబ్బందులు పెట్టినా తట్టుకుంటాం, మీ వెంట మేము ఉంటాం. ఖచ్చితంగా ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి మళ్ళీ మీరు రావాలి, మీ సేవలు మాకు కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మీరు కూడా కోరుకుంటే గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలకాలి. జై ఈటెల, జై ఈటెల, జై బీజేపీ. ఇంకొక ముచ్చటిగా, ఇక్కడ కొందరు వెనకటి నుంచి అలవాటు పడ్డరు, ఆ బాయిల్నే ఉన్నారు, ఆ బాయిల్నే అన్ని చూస్తాలు, ఆ బాయిల్నే ప్రపంచంగా చూసుకుంటున్నారు. అవి పైకి ఎక్కలేవు, ఎక్కడంలో ఎక్కుతలేవు. వాళ్ళ అలవాటు మారతలేవు. వాళ్ళ అలవాటు మనం మార్చాలి. మళ్ళీ మనం పూర్వ వైభవం తెచ్చుకోవాలి. ఎక్కే వాళ్ళని లాగి, నాకు తెలుసు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ని కుట్రలు పెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరంతా చూసిరు. 1 ఓటుతో ఓడిపోయినటువంటి వేదన, 4 ఓట్లతో ఓడిపోయినటువంటి వేదన, 50 ఓట్లతో ఓడిపోయినటువంటి వాళ్ళ వేదన తీర్చలేనిది అది. అయినప్పటికీ కూడా మీ ఏడుపు, మీ ఉసురు వాళ్ళకి ఖచ్చితంగా దాక్తుంది, వాళ్ళకి ఖచ్చితంగా దాక్తుంది. ఈ ఉసురు ఎవరైతే మిమ్మల్ని ఓడించేందుకు కుట్రలు చేసిరో వాళ్ళకి ఖచ్చితంగా తాకుతుంది. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా, ఆకాశానికి ఉమ్మి వేయాలని చూస్తున్నారు మీరు. ఆకాశానికి తలలేపి మీరు ఉమ్మి వేస్తే ఆ ఉమ్మి మీ ముఖం మీద పడుతుంది తప్ప అది మచ్చలేని నాయకుని మీద పడదన్నటువంటి విషయాన్ని గ్రహించుకొని ఇప్పటికైనా బీజేపీ పార్టీ బాగు కోరే వాళ్ళైతే, బీజేపీ పార్టీ బాగుపడాలి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు కలిసి రండి. ఇక్కడ ఎవరైతే కష్టపడుతున్నారో పార్టీ కోసం, వాళ్ళ గెలుపు కోసం పనిచేయండి. గెలిచే నాయకులను ఓడించే కోసం పనిచేయొద్దని మీకు మనసారా విజ్ఞప్తి చేస్తున్నాం.
మరొకసారి ఈటెల రాజేందర్ గారి మనకు హుజురాబాద్ నియోజకవర్గాలు రావాలని మనసారా కోరుకుంటూ మీ చప్పట్లతోటి స్వాగతం పలకాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి సర్పంచ్గా గెలిపించి ఒక 17,000 మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అటువంటి అవకాశం ఇవ్వడంతో పాటుగా నియోజకవర్గంలో అనేక మంది సర్పంచ్ల గెలుపు కోసం కృషి చేసినటువంటి ఈటెల రాజేందర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.